బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా చుట్టేశారంటూ విమర్శలు అందుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ తో ప్రమేయం లేకుండా ఒక వరం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఫిదా చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఆమోదం పొందిన 1,60,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ సౌండ్ కూడా వినిపించింది. ఇంతకీ ఏంటది? హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ భారత్మాల పరియోజన పథకం కింద మోదీ సర్కార్ తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య వాణిజ్య ఆర్థిక ప్రయోజనాల్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటిగా ప్లాన్ చేసింది పనాజీ హైదరాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ వే విస్తరణ. 12,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో 4 విడతల్లో పూర్తవుతుంది. ఆ దిశగా మరో కీలక ముందడుగు పడింది. आप देखेंगे ये गोवा से लेके टुवर्ड्स हैदराबाद अगर जाएं, बेलगाम होते हुए आगे रायचूर की तरफ, रायचूर से आगे गुडेबलूर, गुडेबलूर से टुवर्ड्स हैदराबाद, ये एक सेक्शन है जो कि 4 लेनिंग के लिए इसकी ज़रूरत थी. तो इस पूरे सेक्शन के लिए प्रॉपर एक प्रोजेक्ट सेंक्शन हुआ है जो कि 3,175 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा. प्रोजेक्ट का ड्यूरेशन 2 इयर्स है और महबूबनगर, नारायणपेट, रायचूर, देवरकादरा, मक्ताल, हैदराबाद, इन सब जगह को ये कनेक्ट करेगा. हैदराबाद पणजी कॉरिडोर का हिस्सा है. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ హైలైట్స్ ఏంటి చూద్దాం. తెలంగాణలోని గూడెబెల్లూరు, మహబూబ్ నగర్ సెక్షన్ల మధ్య 4 లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నేషనల్ హైవే 167 విస్తరణ కింద దాదాపు 80 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం కానుంది. దీనికోసం 3,175 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్రం. ఇక ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని సంకల్పించింది కూడా. అసలు గోవా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేతో లాభాలేంటి చూద్దాం. సో గోవా టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే, దీనివల్ల లాభాలేంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనాజీ, బెళగావి, రాయచూర్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో పనాజీ, బెళగావి, రాయచూర్ అలానే హైదరాబాద్, సో ఈ 4 ప్రధాన నగరాల్ని కనెక్ట్ చేస్తూ దాదాపు 750 కిలోమీటర్లు, మొత్తం పనాజీ నుండి హైదరాబాద్ కి 750 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని సులభతరం చేస్తూ సాగే కారిడార్ ఇది. అండ్ హైవేస్ విషయానికి వస్తూ 3 రాష్ట్రాల్ని కలుపుతూ, సో మనం చూస్తున్నాం కదా 3 రాష్ట్రాల్ని, ఇటు గోవా, కర్ణాటక అలానే ఇటు హైదరాబాద్ ని కలుపుతూ 3 రాష్ట్రాల్ని కలుపుతూ సాగే మెగా ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పటికే కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఒక ఫేజ్ మొదలైంది, భూసేకరణ కూడా పూర్తయింది. ఇప్పుడు తెలంగాణ అంతర్భాగంలో నిర్మాణం అయ్యే సెకండ్ ఫేజ్ ఇది. ఒకసారి ఈ ఫేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, అంటే మిగతా రోడ్లతో అతి తక్కువ కనెక్టివిటీ ఉంటుంది. పైగా కేవలం సరకు రవాణా కోసమే ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ముఖ్యంగా వ్యవసాయ, ఆటోమొబైల్ ఉత్పత్తులు గోవా మార్గంలో అరేబియా సముద్రం మీదుగా విదేశాలకు సరఫరా అవుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో తాజా ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడి 3 రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా పెరుగుతాయి. ఇక తాజా ఎక్స్ప్రెస్ వే విస్తరణతో మహబూబ్ నగర్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ కూడా ఈజీ అవుతుంది. ఇక ప్రాజెక్ట్ 3 రాష్ట్రాలకు చెందిందే అయినా తాజా నిర్ణయంతో తెలంగాణకే ఎక్కువగా ప్రయోజనం దక్కనుంది. ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నెలలోనే అడ్వాంటేజ్ తెలంగాణ అనేసింది కేంద్రం.